హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కువైట్లో నేషనల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చూద్దామని వెళ్ళామన్నమాట. సో ఇది చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ నేషనల్ డే సెలబ్రేషన్స్ అంటే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. వీళ్ళు 2 days ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నియర్లీ ఒక 5 days టు 4 to 5 days వాళ్ళకి లీవ్ కూడా ఉంటుందన్నమాట, గవర్నమెంట్ హాలిడే. సో ఇలా క్యాబ్లో స్టార్ట్ అయిపోయాము. ఇలా దారిలో వెళ్తుంటే ఫుల్ అసలు మొత్తం హడావిడి ఉందనమాట. ఫుల్ ట్రాఫిక్. అండ్ ఎవరి పాటికి వాళ్ళు ఫ్లాగ్స్ అన్నీ పట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారన్నట్టు. చూడండి, ప్రతి కార్‌కి మ్యాక్సిమం ఎవ్రీ కార్‌కి ఫ్లాగ్ ఉంటది. చూసారు కదా అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసుకుంటూ, అరుచుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇలా వెళ్తూనే ట్రాఫిక్‌లో చాక్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. సో ఇలా వెళ్తూ వెళ్తూ మాకు ఒక ఫన్ కూడా ఎదురైంది. ఇక్కడ ఏంటంటే మేము చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వాళ్ళు విండో ఓపెన్ చేయమనేసరికి చేద్దాం అనుకున్నాం. బట్ తీరా చూస్తే అక్కడ క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడనమాట, నో నో వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తారు అని. సో వీళ్ళు ఇలాగా వాటర్ స్ప్రేయింగ్ ఇలా చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట నేషనల్ డేని. బట్ ఈసారి చాలా తక్కువనే చెప్పాలి, వాటర్ స్ప్రేయింగ్ అంతా కంట్రోల్‌గా ఉండింది. అండ్ అదే కాదు, ఇక్కడ ట్రాఫిక్ రీజన్ మెయిన్ ఏంటంటే వాళ్ళు రోడ్స్ మీద డాన్స్ షో కూడా చేస్తారనమాట. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆర్కెస్ట్రా లాగా పెట్టి రోడ్ మీద డాన్స్ చేస్తారనమాట. ఎనీహౌ ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం వల్ల మేమైతే ఫైర్ వర్క్స్ చూద్దామని ఎళ్ళాము. నేషనల్ డేకి ఫైర్ వర్క్స్ అనేది ఇక్కడ మెయిన్‌గా జరుగుతాయి. డ్రోన్ షో, ఫైర్ వర్క్స్ ఇవన్నీ. 2 మిస్ అయిపోయాము ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి. దట్టు నడుచుకుంటూ వెళ్ళాము. ఏదో ఒక లాస్ట్ మొమెంట్‌లో అయినా చూడొచ్చని. బట్ లాస్ట్‌కి మేమైతే క్యాప్చర్ చేసుకోలేకపోయాము. సో ఇలా రోడ్‌లో వీళ్ళందరూ చేసే ఎంజాయ్‌మెంట్‌ని చూసి మేము కూడా మంచి ఫన్‌గా ఫీల్ అయ్యాము. సో ఇలా ఉంటుందన్నమాట మన కువైట్ నేషనల్ డే సెలబ్రేషన్స్. సో మీరెవరైనా కువైట్‌లో ఉండి ఇలానే ఎంజాయ్ చేసిన ఫైర్ వర్క్స్, డ్రోన్ షో ఏదైనా ఎంజాయ్ చేసినా కమెంట్స్‌లో పింక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మర్చిపోవద్దు. అండ్ ఫైనల్లీ ఒకటి మర్చిపోయాను. ఇది చూపిస్తున్నాను కదా, ఈ ఫౌంటైన్ ఇవన్నీ వచ్చేసి మాకు ఆల్కుట్ మాల్ దగ్గర, ఓల్డ్ ఆల్కుట్ మాల్ అంటారనమాట, అక్కడనమాట. సో ఇక్కడంతా కూడా బ్యాండ్ ఉన్నింది. మంచిగా ఎంజాయ్ చేశారు. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ.